జీవితంలో సుఖంగా ఉండాలంటే 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఇదివరకు చెప్పలా, ఇప్పుడు చెబుతున్నా. రాసి పెట్టుకుని చేయండి. మీకు దుఃఖం వస్తే నాది పూచి, కానీ ఖచ్చితంగా చేయాలి. 1, ఎప్పటి పనులు అప్పుడే చెయ్యాలి. 2, ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి. 3, ఎక్కడ విషయం అక్కడే వదిలేయాలి. ఈ 3 చేస్తే సుఖంగా. ఇందులో మొదటి 2 చేయగలుగుతాం, 3వది చాలా కష్టం. మొదటివి కూడా కష్టమైన వాళ్ళు ఉంటే నమస్కారం, నాకంటే గొప్పవాళ్ళు. మీ ఇంట్లో ఎక్కడ వస్తువు అక్కడే పెట్టండి. 10 రోజుల తర్వాత చూడండి మీ ఇల్లు ఎలా ఉంటుందో. మంచినీళ్ళ గ్లాసు తాగాం, అక్కడే పెట్టండి. దాన్ని ఇంకో చోట పక్కకి పెట్టకండి. మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తుంది దాన్ని లోపల పారేయడం. లేదా ఆభరణాలు ఏవో తీసాం, వెంటనే ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం, ఓ తాళం వేయడం. ఆ తాళం మళ్ళీ ఓ చోట్లో పెట్టుకోవడం. మళ్ళీ గిరగిర పట్టుకుని తిరగద్దు. ఇది చేసి చూడండి. ఒక 10 రోజుల్లో మీ ఇల్లు మీకు స్వర్గంలా ఉంటుంది. సగం బీపీ తగ్గిపోతుంది. ఇది తేలికైన పని. దీనికంటే కొంచెం కష్టం అయినా సుఖంగా ఉండేది ఏమిటంటే ఎప్పటి పనులు అప్పుడే చేయడం. ఉదయం 10 గంటలకు ఓ పని చేయాలంటే 10:15 అయితే పర్వాలేదండి, 11:15 అవ్వద్దు, గంటంబావు ఆలస్యం కావద్దు. 10 నిమిషాలు అటు ఇటు అవుతుంది, పర్వాలేదు. అటే అవుతుందిలేండి, ఇటు ఎందుకు అవుతుంది? అటు ఇటు అంటాం కానీ ఎప్పుడూ అటే. ఆ ఎప్పటి పనులు అప్పుడు చేసామనుకోండి, చాలా ఆందోళన, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, నా సోదరులు లాంటి వాళ్ళ కోసం చాలా ఆందోళన పడుతున్నారు వాళ్ళు. అటు ఉద్యోగం, మహిళలు అయితే మరీ అటు ఉద్యోగం చేసుకోవాలి, ఇటు ఇంట్లో పైకి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంట్లోనే తద్దిన ఒకటి వచ్చింది ఇక్కడ. అంటే ఎప్పటి పని అప్పుడు చేయడం అనేది అలవాటు ఉందనుకోండి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత మరింత ముఖ్యం అది. ఈ సమయం దీనికి మహా అయితే ఇంకో పావుగంట కేటాయితే మళ్ళీ మనకి వేరే సమయం ఉండాలి కదా, స్నానానికి, భోజనానికి, నిద్రకి, అన్నిటికీ ఉండాలి. ఆ పని మధ్యలోనే ఓ గంట విశ్రాంతి కూడా తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ చేయలేం కదా. అంచేది ఎక్కడి వస్తువు అక్కడ పెట్టడం మొదటిది. 2వది ఎప్పటి పని అప్పుడు చేయడం 2వది. 3వది ఎక్కడ విషయం అక్కడ వదిలేయడం. ఇది చాలా కష్టమే, కానీ నెమ్మదిగా ఆచరించండి. ఎంత కొట్టుకు చచ్చినా ఒక అరగంట క్రితం జరిగిన విషయాన్ని కదా, 1/2 నిమిషం క్రితం జరిగిందని కూడా మళ్ళీ తేలేం మనం. ఇది ముందు మన ఋషులు, మన సంస్కృతిలో కొన్ని వేల ఏళ్ల పాటు ప్రాణాయామం ద్వారా ఆరోగ్యంతో ఎందుకు ఉండగలిగారు అంటే, వాళ్ళకి ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడం, ఎప్పటి పని అప్పుడు చేయడం పెద్ద విషయం కాదు. అది వెంట్రుకవాసి, వాళ్ళకి మామూలుగా అలవాట్లో భాగం అది. ఎక్కడ విషయాన్ని అక్కడ వదిలేసేవాళ్ళు వాళ్ళు. మనలో చాలామందికి లేని అలవాటు అది. ప్రతిదాన్ని పట్టుకుని పీకానాం లాగానాం